హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వ్లాగ్ ఏంటో మీరే చూసేయండి. హాయ్ గైస్, ఈరోజు మాకు యాన్యువల్ డే ఉంది. మహాతీకి వెళ్తున్నాం ఇప్పుడు. సో మేము ఇక్కడికే వెళ్ళిపోతున్నాం. 8:30 పోవాలంటే మేము ఇంటి దగ్గర 8:45కి స్టార్ట్ అయ్యాం. మేము ఎప్పుడు లేటే గైస్. ఏంట్రది? ఎలిఫెంట్స్. అయ్యా ఎలిఫెంట్ రా? గోవిందది. అవును గోవిందదే. ఋతు ఏం చేసింది ఎలిఫెంట్ నిన్ను? తట్టింది. నిద్ర లేపిందా? అది బ్లెస్సింగ్ ఫ్రీడమ్. బ్లెస్ చేసింది ఇట్లా. ఇక మహతి ఆడిటోరియంకి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:30 అయితే అయిపోయింది. ఇక పాపని తీసుకొని వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి. పోనా? ఇక ఇది మా చిట్టి తల్లి ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్. ఇది ఇన్సైడ్ మహతి ఆడిటోరియం ఇలా ఉంటుంది. ఈ యాన్యువల్ డే ఫ్యూచర్ ఆన్ వాళ్ళు 4 బ్రాంచెస్ కలిసి చేస్తున్నారు. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంతలోగా ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. మేము ఇక ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. మేమైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోలేదు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఆ ఫియర్ అనేది ఉంటుంది ఎవరికైనా. కానీ తను ఎలా పర్ఫామ్ చేసిందనేది లాస్ట్లో మీరే చూడండి. ఇక మేము వచ్చేసరికి పార్కింగ్ ఫుల్ ఉంది. ఇక చిట్టి తల్లి పర్ఫార్మెన్స్ ఎక్కడ స్టార్ట్ అయిపోతుందో అనేసి నేనైతే దిగేసి బ్యాక్ సైడ్ నుండి ఇలా నడుచుకెళ్ళిపోతున్నా, మీరు కార్ ఎక్కడన్నా పార్క్ చేసుకోండి అని చెప్పి. ఇక నేను వచ్చేసరికి చీఫ్ గెస్ట్ స్పీచ్ ఇస్తూ ఉన్నారు. స్పెషల్ అట్రాక్షన్గా పిలవాలనుకుంటున్నారు. సంతోషం. ఈరోజు స్కూల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి స్కూల్ యాజమాన్యానికి. ఇక ఋతు ఏం చేస్తుందో చూద్దామనేసి వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాను. అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఉండేసరికి తనకి బోరింగ్గా ఉన్నట్లునింది. ఇక నేను వెళ్ళేసరికి బాగా హ్యాపీ అయిపోయింది. ఇక తన కోసం తెచ్చిన ఫ్రూట్స్ తనకి తినిపిస్తున్నాను. తనది లిప్స్టిక్ పోతుందని ఎట్లా తింటుందో చూడండి. ఇక వీళ్ళున్న రూమ్లో చూస్తే వాల్స్కి అంతా లిప్స్టిక్ ఉంది, అదే చెప్తూ ఉంది ఋతు. ఇక ఋత్విక వాళ్ళ ప్రజెంట్ బెస్ట్ ఫ్రెండ్ తనే. తన పేరు దిత్యస్త. ఇక ఇలాగ పేరెంట్స్ సిగ్నేచర్ మ్యాండేటరీ. పిల్లల్ని డ్రాప్ చేసిన పికప్ చేసిన. ఇక తనని ఆడుకోమని చెప్పి నేనైతే హయాంష్ దగ్గరికి వచ్చేసాను. నేను ఇంత కవర్ చేసుకొచ్చేసరికి కూడా ఇంకా స్పీచెస్ ఉన్నాయి. టీచర్స్ ఇద్దరికి సేమ్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నారు మ్యామ్ ఇందాక శశి మేడం. సో అలాగే ఉంటుంది. టీచర్స్ని మనం ఏదైనా అనే ముందు మన రోల్ మనం కరెక్ట్గా చేస్తున్నామా, ఇద్దరు ఒక జర్నీ లాగా జరగాలి. మ్యామ్ ఇంట్లో ఇలా అంటున్నారు, మ్యామ్ ఏమైతే ఒకసారి అనుకుంటారా అని టీచర్ని పేరెంట్స్ చెప్తే, మన స్కూల్లో ఇలా అయింది, మన ఇంట్లో ఏమైనా అయిందా అని ఒక పాజిటివ్ ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ ఉండాలి టీచర్స్ మధ్యలో, స్కూల్ పేరెంట్స్ అండ్ స్కూల్ మధ్యలో ఆ ఫ్రెండ్ రిలేషన్ ఉన్నప్పుడు. మన జనరేషన్ అప్పుడు బీటెక్ కంప్లీట్ అయితే కానీ కాన్వకేషన్ ఉండదు. బట్ ఈ జనరేషన్ చూడండి అసలు. ఇక ఫైనల్గా చీఫ్ గెస్ట్కి సన్మానం చేసి బాయ్ చెప్పారు. దట్ మీన్స్ ఇంకా పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతాయి. From the Cherlopalli branch, they're all set to present a beautiful welcome dance. Let's welcome them with a huge round of applause. So, Vakrakunda Mahamagaya. ఇక డాన్సెస్ స్టార్ట్ అయ్యాయి. మేమైతే ఋతుది ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ ఈ ఏజ్లో పిల్లలు కొంచెం కూడా ఫియర్ లేకుండా అందరి ముందు డ్యాన్స్ చేస్తున్నారు. జెన్జీ అనిపించుకుంటున్నారు అసలు. ఇంకా చిన్నపిల్లలు ఉంటే తప్పదు కదా, మనం ఒక దగ్గర కూర్చోలేము, అలానే ఒక దగ్గర నిల్చోలేము. వాళ్ళని తిప్పుతూ మనం కూడా తిరగాలి.
ఇక ప్రతి సాంగ్ ముందు ఇంకా టీచర్స్ రెస్పాన్సిబిలిటీయే కదా, సో ఇక అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. ఇక మళ్ళీ ఋతు ఏం చేస్తుందో చూద్దామని వెళ్తున్నాను. ఇంతలోగా లంచ్ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఇస్కాన్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. ఇక హయాన్ష్ ఏమో ఎవర్రా మీరంతా అన్నట్టు చూస్తున్నాడు. ఇక ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. సో ఇక తీసుకెళ్ళి పాపకు తినిపిస్తున్నాను. ఇంతలోగా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళదే అని చెప్పారు. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఋతు వాళ్ళదే. సో ఇక నెక్స్ట్ వాళ్ళే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక తను వెళ్ళే వరకు నేను తన దగ్గరే ఉన్నాను, ఆల్ ద బెస్ట్ చెప్తూ. తనకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ నేనే ఫీల్ అయ్యాను యాక్చువల్గా. ఇక వీళ్ళందరినీ అరేంజ్ చేసేలోగా నేనైతే ఋతుకి ఫ్రంట్ ఉండాలి, సో స్టేజ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫార్ బెటర్గా వేసింది చిట్టి తల్లి. తను వేసినా వేయకపోయినా నేనైతే తను స్టేజ్ ఎక్కిన దానికి హ్యాపీ ఫీల్ అవుతాను. ఏదైనా ఎవరికన్నా ఫస్ట్ టైమే వచ్చేది కాబట్టి డోంట్ ఫోర్స్ అన్నమాట పిల్లల్ని ఎప్పుడు. వాళ్ళు ఎలా వేసినా మనం వాళ్ళకి అప్లోడ్ చేయాల్సిందే. వాళ్ళ స్టేజ్లో మనం ఉంటే మనం ఆ మాత్రం కూడా చేయలేమేమో. సో ఎప్పుడు డిస్కరేజ్ చేయకండి పిల్లల్ని. ఏదైనా పాజిటివ్గా చెప్తూనే వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఇక డ్యాన్స్ అయిపోతూనే వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఇక చిట్టి తల్లిని పిక్ చేసుకొని ఇంటికి బయలుదేరాలి. భయం వేసిందా లేదా? మీరు కూడా మీ పిల్లలు ఫస్ట్ పర్ఫార్మెన్స్కి ఎలా ఫీల్ అయ్యారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.